హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. వాటిల్లో భాగంగా మనకి హిస్టరీ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ హిస్టరీ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ 100 ఎంసీక్యూస్ అయితే మీకు ఈ వీడియోలో క్విక్ రివిజన్ కిందకి అందించడం అయితే జరుగుతుంది. ఎవరికైతే చదవడానికి టైం లేదో వాళ్ళందరూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా? ప్రతి క్వశ్చన్, వాటి యొక్క ఆన్సర్స్, వాటి యొక్క కీ పాయింట్స్ అనేది మీకు చెప్తాను. ఎగ్జామ్కి చాలా యూజ్ అవుతాయి. హిస్టరీకి సంబంధించి క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి మిస్ కాకుండా ఉంటుందన్నమాట. ఓకేనా? కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మనకి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అయినట్లయితే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్స్ మీకు చదువుకునే విధంగా ఆన్సర్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్తో పాటు మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. కాబట్టి ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎగ్జామ్ సంబంధించి ఏదైనా అప్డేట్స్ వచ్చినా వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయో కూడా మీకు అక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి గ్రూప్ను ఒకసారి చెక్ చేయండి. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్లయితే సింధు నాగరికతలో లోతాల్ ఓడరేవు ఏ రాష్ట్రంలో ఉంది? సింధు నాగరికతలో లోతాల్ ఓడరేవు అనేది ఏ రాష్ట్రంలో ఉంది? మనకి గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఎక్కడ? గుజరాత్ రాష్ట్రంలో ఉంది. లోతాల్ ప్రపంచంలోని అత్యంత పురాతనమైనటువంటి కృత్రిమ నౌకాశ్రయం. ఓకేనా? ఈ డొక్యాడ్ అనేది ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. బుద్ధుడు ఏ వంశానికి చెందినవాడు? టు విచ్ క్లాన్ డిడ్ బుద్ధ బిలాంగ్? అంటే మనకి శాక్య. ఏంటి? శాక్య వంశానికి చెందినవాడు అనమాట. మీరు గమనిస్తే అందుకే మనకి బుద్ధుడిని శాక్య ముని అని కూడా పిలవడం జరుగుతుంది. అర్థశాస్త్ర గ్రంథం రచయిత ఎవరు? హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ అర్థశాస్త్ర? అంటే మనకి చాణక్యుడు. ఎవరు? చాణక్యుడు అనమాట. చాణక్యుడిని కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు అని కూడా అనడం జరుగుతుంది. ఇది రాజనీతి శాస్త్రం అనమాట. ఓకేనా? 4వ బౌద్ధ సంగీతిని ఎవరి కాలంలో జరిగింది? ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది ఎవరి హయాంలో, అంటే ఎవరి కాలంలో జరిగింది అంటే మనకి కనిష్కుడి హయాంలో అయితే జరిగింది. ఇది కాశ్మీర్లోని కుండలవనంలో జరగడం జరిగింది. ఇక్కడే బౌద్ధ హీనయాన మహాయానలు విడిపోవడం కూడా జరిగింది. ఓకేనా? ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలవడం జరుగుతుంది? హూ ఈజ్ నోన్ యాజ్ ది నెపోలియన్ ఆఫ్ ఇండియా అని సముద్రగుప్తుని పిలుస్తారు. ఎవరిని? సముద్రగుప్తుని అయితే పిలుస్తారు. ఇతని విజయాల వల్ల విన్సెంట్ స్మిత్ అనే వ్యక్తి ఈ బిరుదు ఇతనికి ఇవ్వడం జరిగింది. ఎవరికి? సముద్రగుప్తుడికి. ఇండియన్ నెపోలియన్ అని చెప్పేసి ఇతన్ని పిలుస్తారు. భారతదేశంపై దాడి చేసిన మొదటి ముస్లిం ఎవరు? హూ వాజ్ ది ఫస్ట్ ముస్లిం టు ఇన్వేడ్ ఇండియా? భారత్పై దాడి చేసినటువంటి మొదటి ముస్లిం ఎవరంటే మనకి మహ్మద్ బిన్ కాసిం అన్నమాట. 712 క్రీస్తు శకం 712లో సింధు ప్రాంతంపై ఇతను దాడి చేయడం అయితే జరిగింది. ఢిల్లీలోని కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు? ఓకేనా? కంప్లీట్ చేసింది ఎవరు అంటే మనకి ఇల్టుట్మిష్. ఓకేనా? ఇల్టుట్మిష్ అనమాట. ఐబక్కు ప్రారంభించారు. ఇల్టుట్మిష్ అనే వాళ్ళు పూర్తి చేయడం జరిగింది. సీజదా మరియు పైబోస్ పద్ధతులను ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు? సీజదా మరియు పైబోస్ అనేవి ఏంటి? అదేవిధంగా వీటిని ప్రవేశపెట్టినటువంటి సుల్తాన్ ఎవరంటే బాల్బన్. ఎవరు? బాల్బన్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. మనకి రాజు ముందు మోకరిల్లడం అనేది సీజదా. అదేవిధంగా పాదాలను ముద్దు పెట్టుకోవడం అంటే పైబోస్. ఏంటి? పైబోస్. రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చినటువంటి రాజు ఎవరు అంటే మనకి మహ్మద్ బిన్ తుగ్లక్ మార్చడం జరిగింది. మనకి ఈ దేవగిరి ఏదైతే ఉందో ఈ దేవగిరి పేరును దౌలతాబాద్గా కూడా మార్చడం జరిగిందనమాట. ఓకేనా? శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని కవులను ఏమని పిలిచేవారు? శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి కవులు ఉంటారు కదా, వాళ్ళని ఏమని పిలుస్తారంటే అష్టదిగ్గజాలు. ఓకేనా? అష్టదిగ్గజాలు
అష్ట దిగ్గజాలు అని చెప్పేసి పిలుస్తారు. అయితే వీరిలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే అల్లసాని పెద్దన్న. ఓకేనా, అల్లసాని పెద్దన్న. ఆంధ్ర కవిత పితామహుడు ఎవరు అని అడిగినా కానీ అల్లసాని పెద్దన్నే అవుతారు. దీన్ ఈ ఇలాహీ మతాన్ని స్థాపించింది ఎవరు? దీన్ ఈ ఇలాహీ అనే మతాన్ని స్థాపించింది అక్బర్. ఎవరు? అక్బర్ స్థాపించడం జరిగింది. మనకి సర్వమత సామరస్యం కోసం 1582లో దీన్ని స్థాపించడం జరిగింది. సంవత్సరం కూడా చూసుకోండి. శివాజీ పట్టాభిషేకం ఎక్కడ జరిగింది అంటే మనకి రాయ్గఢ్. ఎక్కడ? రాయ్గఢ్లో జరిగిందనమాట. శివాజీ యొక్క పట్టాభిషేకం 1674లో జరిగింది. రాయ్గఢ్ కోటలో ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకోవడం అనేది జరిగిందనమాట. వాస్కోడిగామా భారతదేశానికి ఏ సంవత్సరంలో రావడం జరిగింది? 1498 సంవత్సరంలో వాస్కోడిగామా భారతదేశానికి అయితే రావడం జరిగింది. ఇతను కేరళలోని కాలికట్ అనే ప్రాంతానికి చేరుకోవడం అనేది జరిగిందనమాట. ప్లాసీ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎప్పుడు జరిగింది అంటే 1557 సంవత్సరం ప్లాసీ యుద్ధం అనేది జరిగింది. ఎవరికి మధ్య జరిగింది అంటే సిరాజ్ ఉద్ దౌలా మరియు రాబర్ట్ క్లైవ్, వీరిద్దరు ఎవరైతే ఉన్నారో వీరి మధ్య మనకి ప్లాసీ యుద్ధం అనేది జరిగింది. 1857 తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? ఓకేనా, 1857లో తిరుగుబాటు అనేది ఎక్కడ ప్రారంభమైంది? మీరట్లో ప్రారంభమైంది. మే 10 ఎప్పుడు? మే 10న 1857 సంవత్సరం మనకి ప్రారంభం అవడం జరిగిందనమాట. బ్రహ్మ సమాజం స్థాపకుడు ఎవరు? బ్రహ్మ సమాజం యొక్క స్థాపకుడు రాజ్ రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజం యొక్క స్థాపకుడు. 1828లో కలకత్తాలో దీన్ని స్థాపించడం అయితే జరిగిందనమాట. సతీ సహగమనం ఏదైతే ఉందో దీన్ని నిషేధించడానికి ఇతను కృషి చేయడం కూడా జరిగింది, రాజ్ రామ్మోహన్ రాయ్. బెంగాల్ విభజన అనేది ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగితే మనకి 1905 సంవత్సరం. ఇప్పుడు 1905 సంవత్సరంలో బెంగాల్ విభజన అనేది జరిగింది. లార్డ్ కర్జన్ కాలంలో బెంగాల్ విభజన అనేది జరిగింది. ఓకేనా, లార్డ్ కర్జన్ 1905 బెంగాల్ విభజన. గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఎప్పుడు తిరిగి రావడం జరిగింది? మనకి 1915. ఎప్పుడు? 1915 జనవరి 9న ఆయన తిరిగి రావడం జరిగింది. ఆ రోజునే ప్రవాస్ భారతీయ దివాస్ ఎన్ఆర్ఐ డేగా జరుపుకోవడం కూడా జరుగుతుంది. స్వరాజ్యం నా జన్మ హక్కు అని చాటినది ఎవరు అంటే మనకి బాలగంగాధర్ తిలక్ అనమాట. మనకి ఈ యొక్క బాలగంగాధర్ తిలక్ ఎవరైతే ఉన్నారో ఇతనిని లోకమాన్య అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా. ఆజాద్ హింద్ ఫౌజ్ను ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ ది ఆజాద్ హింద్ ఫౌజ్? ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే మనకి మీరు వెంటనే సుభాష్ చంద్రబోస్ ఆన్సర్ చేస్తే రాంగ్ అవుతుంది. ఇక్కడ మనకి స్థాపించింది ఎవరంటే మోహన్ సింగ్. ఎవరు? మోహన్ సింగ్ స్థాపించడం అనేది జరిగిందనమాట. మొదట స్థాపించింది మోహన్ సింగ్, కానీ దాన్ని శక్తివంతంగా ముందుకు తీసుకెళ్ళింది ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. హర్షవర్ధనుని ఓడించినటువంటి చాళుక్యరాజు ఎవరు? మనకి రెండవ పులకేశి ఎవరైతే ఉన్నారో ఇతను హర్షవర్ధనుని ఓడించడం జరిగింది. అది నర్మదా నది ఒడ్డున జరిగినటువంటి ఈ యుద్ధంలో మనకి ఏదైతే నర్మదా నది ఒడ్డున జరిగినటువంటి యుద్ధం ఉందో ఆ యుద్ధంలో మనకి రెండవ పులకేశ హర్షవర్ధనుని ఓడించడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క యుద్ధం గురించి ఐహోల్ శాసనంలో వివరించడం అనేది జరిగింది. కళింగ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? కళింగ వార్ అనేది మనకి క్రీస్తు పూర్వం 261 261 బీసీలో కళింగ యుద్ధం అనేది జరిగింది. ఈ యుద్ధం తర్వాతే అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడం అనేది జరిగిందనమాట. తర్వాత యుద్ధాలను కూడా విడిచిపెట్టడం జరిగింది. విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించినటువంటి రాజు ఎవరు? విక్రమశిల యూనివర్సిటీని స్థాపించింది మనకి ధర్మపాలుడు. ఎవరు?
ధర్మపాలుడు స్థాపించడం జరిగిందనమాట. ఇది పాల వంశానికి చెందినటువంటి రాజు చేత బీహార్లో స్థాపించబడింది. ఎక్కడుంది అని అడిగితే బీహార్. గాంధార శిల్పకళ ఏ వంశకాలంలో బాగా అభివృద్ధి చెందింది అంటే గాంధార శిల్పకళ అనేది కూషనుల కాలంలో అయితే అభివృద్ధి చెందడం జరిగిందనమాట. కనిష్కుడి కాలంలో గ్రీకు మరియు భారతీయ శిల్పకళలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కళల కలయికతో ఇది ఏర్పడడం జరిగింది. ఓకేనా. గాంధార శిల్పకళ ఏ వంశం కాలంలో అభివృద్ధి చెందింది? కూషనుల కాలంలో. సిద్ధార్థుడు ఎక్కడ జ్ఞానోదయం పొందాడు? సిద్ధార్థుడు అంటే గౌతమి బుద్ధుడు. ఓకేనా. అయితే ఈయన ఎక్కడ జ్ఞానోదయం పొందాడు అని అడిగితే మనకి బోధగయాలో జ్ఞానోదయం పొందడం జరిగింది. ఓకేనా. నిరంజన్ నది ఒడ్డున ఉన్నటువంటి రావి చెట్టు ఏదైతే ఉందో దాన్ని బోధి వృక్షం అని చెప్పేసి అంటారు. ఆ రావి చెట్టు కింద సిద్ధార్థుడు బుద్ధునిగా మారాడనమాట. గజనీ మహమ్మద్ సోమనాథ్ దేవాలయంపై ఎప్పుడు దాడి చేయడం జరిగింది? గజనీ మహమ్మద్ సోమనాథ్ దేవాలయంపై దాడి చేసింది ఎప్పుడంటే 1025 ఏడీలో. ఓకేనా. 1025 ఏడీలో దాడి చేయడం జరిగింది. మనకి ఇక్కడ చూస్తే ఇది అతని 16వ దాడి అనమాట. ఎన్నో దాడి? 16వ దాడి. మరియు అత్యంత సంపదను దోచుకెళ్ళినటువంటి కూడా దాడి అనమాట ఇది. మొఘల్ సామ్రాజ్యంలో రెండవ అశోకుడు అని ఎవరిని పిలుస్తారు? రెండవ అశోకుడు అని మనకి కనిష్కుడిని పిలుస్తారు. ఎవరిని? కనిష్కుడిని పిలుస్తారు. బౌద్ధ మతాన్ని ప్రచారం చేసేందుకు కనిష్కుడిని రెండవ అశోకుడిగా పిలవడం అనేది జరుగుతుంది. అమీర్ ఖుస్రో ఏ సుల్తాన్ ఆస్థాన కవి? అమీర్ ఖుస్రో మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఆస్థాన కవి అండి. మనకి ఇతన్ని ప్యారెట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ప్యారెట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది. రెండవ పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది? రెండవ పానిపట్టు యుద్ధం వచ్చేసరికి 1556లో, మొదటిది 1526, 2656 ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అయితే ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ ఏంటి? ఈ యుద్ధం ఎవరి మధ్య జరిగింది అని అడిగారు కాబట్టి అక్బర్ మరియు హేము వీరిద్దరి మధ్య రెండవ పానిపట్టు యుద్ధం అనేది జరిగింది. అక్బర్ తరపున బైరామ్ ఖాన్ అనే ఒక వ్యక్తి ఈ యుద్ధంలో పాల్గొని విజయాన్ని సాధించడం అనేది జరిగిందనమాట. మయూర సింహాసనం అంటే పికాక్ థ్రోన్ని నిర్మించినటువంటి మొఘల చక్రవర్తి ఎవరు? మనకి పికాక్ థ్రోన్ని నిర్మించిన మొఘల చక్రవర్తి వచ్చేసరికి షాజహాన్. ఎవరు? షాజహాను మనకి నిర్మించడం జరిగింది. అయితే దీన్ని 1739లో 1739లో నాదిర్ షా ఇరాన్కు దోచుకొని వెళ్ళడం జరిగింది. సిక్కు మత స్థాపకుడు ఎవరు? సిక్కు మతానికి సంబంధించి స్థాపకుడు వచ్చేసరికి గురునానక్ దేవ్. ఎవరు? గురునానక్ దేవ్ అనమాట. ఇతను సిక్కుల 10 మంది గురువులలో మొదటి వ్యక్తి అనమాట. ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ముస్లిం లీగ్ 1906వ సంవత్సరంలో స్థాపించబడడం జరిగింది. ఢాకాలోని ఆగా ఖాన్ మరియు సలీముల్లా ఖాన్ దీన్ని స్థాపించడం జరిగిందనమాట. ఓకేనా. ఆగా ఖాన్ మరియు సలీముల్లా ఖాన్. సహాయ నిరాకరణ ఉద్యమం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది ఎప్పుడు నిలిపివేయబడింది? నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది 1922లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది నిలిపివేయడం జరిగింది. చౌరీ చౌరా హింసాత్మక ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన కారణంగా గాంధీజీ ఈ ఉద్యమాన్ని ఆపేయడం జరిగిందనమాట. అంటే పోలీస్ స్టేషన్లో కొంతమంది బ్రిటిష్ వారిని తగలబెట్టడం జరిగింది. సో దాని కారణంగా ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది సస్పెండ్ చేయడం జరిగిందనమాట. ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు? ఆర్య సమాజం యొక్క స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి. ఓకేనా. అయితే ఇతను ఏమన్నారంటే వేదాలకి తరలిపోండి అనే ఒక నినాదాన్ని కూడా ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించినటువంటి మొదటి విదేశీయుడు ఎవరు అంటే జార్జ్ యూల్ మొదటగా విదేశీ అధ్యక్షుడు ఇతను. ఓకేనా. మనకి ఏ సంవత్సరం అంటే 1888లో అనమాట. 1888 అలహాబాద్ సమావేశానికి ఇతడు అధ్యక్షత వహించడం జరిగింది. సైమన్ కమిషన్ భారతదేశానికి ఎప్పుడు రావడం జరిగింది? సైమన్ కమిషన్
1928లో 1928లో సైమన్ కమిషన్ అనేది భారతదేశానికి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే ఇందులో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడంతో సైమన్ గో బ్యాక్ అనే నినాదాన్ని భారతీయులు వ్యతిరేకించడం అనేది జరిగిందనమాట. గాంధీ ఇర్విన్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఇర్విన్ ఫ్యాక్ట్ అనమాట. గాంధీ ఇర్విన్ ఫ్యాక్ట్ అనేది మనకి 1931లో జరిగింది. దీని ద్వారా ఏంటంటే శాసన ఉల్లంఘన ఉద్యమం ఏదైతే ఉందో ఇది తాత్కాలికంగా ఆగిపోవడం జరిగిందనమాట. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించినటువంటి మొదటి మహిళ, ఇక్కడ చూడండి మొదటి మహిళ అని అడిగితే మనకి అనీ బెసెంట్ అవుతారు. అనీ బెసెంట్, ఓకేనా? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, అనీ బెసెంట్. కానీ మనకి భారతీయ మహిళ అయితే ఒకవేళ భారతీయ మొదటి మహిళ అని అడిగారు అనుకోండి క్వశ్చన్లో, అప్పుడు సరోజినీ నాయుడు గారు క్వశ్చన్లో ఆన్సర్ అవుతారు, ఓకేనా? మనకు అడిగింది ఏంటి, మొదటి మహిళ అన్నారు కాబట్టి అనీ బెసెంట్ ఆన్సర్ అవుతారు. ఇప్పుడు మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే బుక్ రాసింది ఎవరు, రచయిత ఎవరు అంటే మహాత్మా గాంధీ. అయితే మనకి ఈ బుక్ ఏంటంటే మహాత్మా గాంధీ గారి యొక్క ఆత్మకథ. బార్డోలి సత్యాగ్రహం నాయకుడు ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ ఉద్యమం విజయవంతమైన తర్వాతే అక్కడ మహిళలు పటేల్కు సర్దార్ అనే బిరుదుని ఇవ్వడం జరిగింది. సతీ సహగమన నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టినటువంటి వైస్రాయ్ సంవత్సరం వచ్చేసరికి 1829. అయితే ప్రవేశపెట్టినటువంటి వైస్రాయ్ లార్డ్ విలియం బెంటింగ్. ఎవరు? లార్డ్ విలియం బెంటింగ్. భారతదేశంలో మొట్టమొదటి రైలు మార్గం ఎక్కడ ప్రారంభమైంది? బాంబే నుండి తానే వరకు మనకి మొట్టమొదటి రైలు మార్గం. లార్డ్ డల్హౌసీ కాలంలో 34 కిలోమీటర్ల మేర ఈ రైలు అయితే నడిపించడం జరిగిందనమాట. సిపాయి తిరుగుబాటు సమయంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే మనకి లార్డ్ కన్నింగ్. ఎవరు? లార్డ్ కన్నింగ్. లార్డ్ కన్నింగ్ సిపాయి తిరుగుబాటు సమయంలో భారత్ గవర్నర్ జనరల్ అనమాట. ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారు అంటే మనకి ఆత్మారాం పాండురంగ. ఎవరు? ఆత్మారాం పాండురంగ ప్రార్థనా సమాజాన్ని 1867 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. జైన మతంలో 24వ తీర్థంకరుడు ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకరుడు. గాంధీజీ ఏకైక ఏఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించారు అంటే మనకి 1924 బెల్గం సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. మనకి ఇది ఎక్కడ అంటే కర్ణాటకలో. ఎక్కడ? కర్ణాటకలో. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే దాదాబాయ్ నౌరోజీ. ఎవరు? దాదాబాయ్ నౌరోజీని పిలవడం జరుగుతుంది. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైనటువంటి మొదటి భారతీయుడు కూడా ఎవరు అనే ఎగ్జామ్లో అడిగితే మనకి దాదాబాయ్ నౌరోజీ ఆన్సర్ అవుతుంది. అలహాబాద్ ప్రశస్తి శాసనాన్ని చెక్కించింది ఎవరు అంటే హరిసేనుడు. ఎవరు? హరిసేనుడు. సింధు నాగరికతలో దున్నబడిన పొలం ఎక్కడ బయలుపడింది అంటే కాళీబంగంలో. నల్లగాజులు కూడా కాళీబంగనే అనమాట. ఇండియన్ విన్స్ ఫ్రీడమ్ పుస్తక రచయిత ఎవరు అంటే మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్. అక్బర్ ప్రవేశపెట్టినటువంటి భూమి శిస్తుకు సంబంధించినటువంటి పద్ధతి ఏది అంటే మనకి జప్తి. ఏంటి? జప్తి. తోడర్మాల్ బందోబస్తు అనమాట. అయితే మనకి భూమిని కొలిచి దిగుబడి ఆధారంగా పన్ను అనేది నిర్ణయించే పద్ధతి అనమాట ఇది. మౌర్య వంశం తర్వాత మగధను పాలించినటువంటి వంశం వచ్చేసరికి శుంగవంశం. ఏంటి? శుంగవంశం. పుష్యమిత్ర శుంగుడు ఈ వంశాన్ని స్థాపించడం జరిగింది. గాయత్రి మంత్రం ఋగ్వేదంలోని ఏ మండలంలో ఉంది అంటే మనకి 3వ మండలంలో ఉంది. సత్యశోధక్ సమాజ్ను స్థాపించింది ఎవరు అంటే జ్యోతిబా పులే. ఎవరు? జ్యోతిబా పులే సత్యశోధక్ సమాజ్ను స్థాపించడం జరిగింది. అక్బర్ నిర్మించినటువంటి ఇబాదత్ ఖానా ఎక్కడ ఉంది అంటే మనకి ఫతేపూర్ సిక్రీ. ఆప్షన్ సి. విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి ఇటలీ యాత్రికుడు ఎవరు అంటే మనకి నికోలా కాంటి. నికోలా కాంటి సందర్శించడం జరిగింది. మొదటి దేవరాయల కాలంలో ఇతడు విజయనగరాన్ని సందర్శించడం అనేది జరిగిందనమాట.
ఏ యుద్ధంతో భారతదేశంలో బ్రిటిష్ పాలన పునాది పడింది అంటే మనకి ప్లాసీ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఏంటి? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు అంటే హుయాన్ సాంగ్. రౌలత్ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 1919. ఎప్పుడు? 1919లో ఈ చట్టం రావడం జరిగింది. విచారణ అనేది లేకుండా ఎవరినైనా జైల్లో పెట్టేటటువంటి చట్టం అన్నమాట ఇది. అందుకే దీన్ని నల్ల చట్టం అని పిలిచేవారు అన్నమాట. ఏంటి? నల్ల చట్టం. భారతదేశం యొక్క మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కన్నింగ్. ఎవరు? లార్డ్ కన్నింగ్ భారతదేశం మొట్టమొదటి వైస్రాయ్. గాంధీ ఇర్విన్ ఒప్పందం. గాంధీ ఇర్విన్ ఫ్యాక్ట్ ఆల్రెడీ క్వశ్చన్ చూసాం. మనకి 1931లో జరిగింది. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? దాదాబాయ్ నౌరోజీని పిలుస్తారు. శివాజీ పట్టాభిషేకం ఏ కోటలో జరిగింది అంటే రాయ్గఢ్. ఎక్కడ? రాయ్గఢ్లో జరిగింది. వందే మాతరం గీతం యొక్క రచయిత ఎవరంటే బంకించంద్ర చటర్జీ. మనకి దీన్ని ఆనంద మఠం అనే నవల నుండి తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా? అక్బర్ నామా ఐన్ ఈ అక్బరీ రచయిత ఎవరు అంటే అబుల్ ఫజల్ అనమాట. బ్రాహ్మణులకు కూడా జిజియా పన్నును విధించినటువంటి సుల్తాన్ ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్ బ్రాహ్మణులకు కూడా జిజియా పన్ను అనేది విధించడం జరిగింది. ఎవరైతే ఈ ఫిరోజ్ షా తుగ్లక్ ఉన్నారో ఇతను ఢిల్లీ సుల్తాన్లోనే అత్యంత మతతత్వ పాలకుడిగా పేరు కూడా పొందడం జరిగిందనమాట. అజంతా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మనకి అజంతా గుహలు అనేవి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో అయితే ఉన్నాయన్నమాట. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి చిత్రకళలకు ప్రసిద్ధిది. ఏదైతే అజంతా గుహలు ఉన్నాయో ఇవి. గుప్త శకం అనేది ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే క్రీస్తు శకం 312, 320. ఓకేనా? క్రీస్తు శకం 319, 320 గుప్త శకం ప్రారంభమైనటువంటి సంవత్సరం. మనకి మొదటి చంద్రగుప్తుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మొదటి చంద్రగుప్తుడు సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి గుర్తుగా ఇది ప్రారంభం అవడం జరిగింది. శ్రీరంగపట్నం ఒప్పందం ఎవరి మధ్య జరిగిందంటే మనకి టిప్పు సుల్తాన్ అదేవిధంగా ఇంగ్లీష్. ఓకేనా? వీరి మధ్య ఒప్పందం అనేది జరిగింది, శ్రీరంగపట్నం యొక్క ఒప్పందం. ఇంకో విషయం ఏంటంటే మనకి 1792. ఓకేనా? 1792లో మూడవ మైసూరు యుద్ధం జరిగిన తర్వాత ఈ ఒప్పందం అనేది జరిగింది. ఓకేనా? శ్రీరంగపట్నం ఒప్పందం. కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఏ సమావేశంలో చేసింది అంటే 1929 లాహోర్ సమావేశంలో చేయడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో సంపూర్ణ స్వాతంత్ర్యమే లక్ష్యం అని ప్రకటించడం జరిగిందనమాట. సంపూర్ణ స్వాతంత్ర్యమే లక్ష్యం అని. ఓకేనా? మొఘల్ సామ్రాజ్యానికి చివరి రాజు ఎవరు అంటే రెండవ బహదూర్ షా. ఓకేనా? రెండవ బహదూర్ షా 1857 తిరుగుబాటు తర్వాత ఇతన్ని బ్రిటిష్ వారు ఏంటంటే రంగూన్ అనే జైలుకి పంపించడం జరిగింది. సంవత్సరం సరికి 1857లో. తయారీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు అంటే థామస్ మన్రో ప్రవేశపెట్టడం జరిగింది. ఇదేంటంటే మనకి రైతులు ఎవరైతే ఉంటారో ఈ రైతులే నేరుగా ప్రభుత్వానికి పన్ను చెల్లించేటటువంటి పద్ధతి అన్నమాట ఈ యొక్క తయారీ పద్ధతి అనేది. సముద్రగుప్తుని విజయాలను తెలియజేసే శాసనం ఏది అంటే అలహాబాద్ ప్రశస్తి అనే శాసనం అన్నమాట. మొదటి కర్ణాటక యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసింది అంటే ఎక్స్లా చాపెల్ అనే ఒప్పందం ద్వారా ముగిసిందనమాట. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు అంటే మనకి ఐబక్ స్టార్ట్ చేశారు, పూర్తి చేసింది వచ్చేసరికి ఇల్టుట్మిష్. రామకృష్ణ మిషన్ను ఎవరు స్థాపించారు? స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ని స్థాపించడం జరిగింది. మనకి 1897లో తన గురువు రామకృష్ణ పరమహంస ఎవరైతే ఉన్నారో రామకృష్ణ పరమహంస అనే వ్యక్తి ఆయన జ్ఞాపకార్థం దీన్ని స్థాపించడం జరిగిందనమాట.
చలో ఢిల్లీ నినాదాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే సుభాష్ చంద్రబోస్. ఎవరు? సుభాష్ చంద్రబోస్. చలో ఢిల్లీ నినాదం. వేదాలకి తరలిపోండి అని పిలుపునిచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఆల్రెడీ ఈ క్వశ్చన్ చెప్పాను నేను మీకు. ఎవరు? స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి. దండి యాత్ర ఏ ఉద్యమంలో భాగంగా జరిగింది అంటే మనకి శాసనాల ఉల్లంఘన ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమంలో భాగంగా మనకి దండి యాత్ర అనేది జరిగింది. సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనమాట. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు ఏ మతాన్ని స్వీకరించడం జరిగిందంటే బౌద్ధ మతాన్ని. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. ఓకేనా? మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ బుక్ రాసింది ఎవరు అంటే మహాత్మా గాంధీ. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న మొదటి ఐరోపా దేశం ఏది అంటే పోర్చుగల్. గుర్తుపెట్టుకోండి, పోర్చుగల్. సైమన్ కమిషన్ భారతదేశాన్ని ఏ సంవత్సరంలో సందర్శించింది అంటే 1928 సంవత్సరంలో సైమన్ కమిషన్ మన భారతదేశాన్ని సందర్శించడం జరిగిందనమాట. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మొదటి మహిళా పాలకురాలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. మహిళా పాలకురాలు ఎవరంటే రజియా సుల్తానా. ఓకేనా? ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1906లో. బుద్ధుడికి జ్ఞానోదయం ఎక్కడ జరిగిందంటే బోధగయ. ఎక్కడ? బోధగయ. మనకిది నిరంజన్ నది ఒడ్డున రావి చెట్టు కింద బుద్ధుడికి జ్ఞానోదయం జరిగింది. అప్పుడు ఆయన వయసు వచ్చేసరికి 35 సంవత్సరాలు. ఈ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను, అక్కడ మీకు ఏజ్ చెప్పలేదు. 35 ఇయర్స్ అనమాట జ్ఞానోదయం కలిగినప్పుడు. మొదటి పానిపట్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? రెండవ పానిపట్ యుద్ధం గురించి చూసాం. మొదటి పానిపట్ యుద్ధం 1526 మనకి బాబర్ ఇబ్రహీం లోడి మధ్య జరిగిందనమాట. ఈ యుద్ధంతో భారతదేశంలో మొఘల సామ్రాజ్యం ప్రారంభమైంది. బిఫోర్ కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే రిపీట్ అయినవి వచ్చినాయి, అందుకని ముందుకు స్కిప్ చేయడం జరిగిందనమాట. సిపాయి తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? మీరట్లో. హరప్పా నగరాన్ని ఎవరు కనుగొనడం జరిగింది అంటే దయారాం సహాని. దయారాం సహాని కనుగొన్నారు. శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు అంటే శ్రీముఖుడు. ఎవరు? శ్రీముఖుడు. బార్డోలి సత్యాగ్రహం నాయకుడు వచ్చేసరికి మనకి వల్లభాయ్ పటేల్. ఎవరు? వల్లభాయ్ పటేల్. ఆర్య సమాజం వచ్చేసరికి దయానంద సరస్వతి. బెంగాల్ విభజన అనేది 1905లో జరిగింది. అర్థశాస్త్రం గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే కౌటిల్యుడు అనమాట. ఎవరు? కౌటిల్యుడు. మనకి ఇది మౌర్య కాలం నాటి రాజకీయ ఆర్థిక విషయాల గురించి వివరించడం జరుగుతుంది. దేన్ని వివరిస్తుంది అంటే మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? రాజకీయ ఆర్థిక విషయాలను వివరిస్తుంది. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందంటే 1942లో. విజయనగర సామ్రాజ్యంలో ప్రసిద్ధి రాజైన శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవారు అంటే తులువా వంశానికి చెందినవారు. భారతరత్న పొందిన మొదటి విదేశీయులు ఎవరు అంటే మనకి ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ మనకి భారతరత్న పొందినటువంటి మొదటి విదేశీయుడు అనమాట. ఇతన్ని సరిహద్దు గాంధీ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇవి కూడా ఇంపార్టెంట్. ఈ పాయింట్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇదండి ఈ 100 క్వశ్చన్స్. కొన్ని ఏంటంటే రిపీట్ అయ్యాయి. మ్యాక్సిమం మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరూ కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ని ఒకసారి ఎగ్జామ్కి ముందు చూసుకొని వెళ్ళండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, కాబట్టి ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎగ్జామ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ ఏదైనా అప్డేట్స్ వచ్చినా వెంటనే మీకు అక్కడ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఆ టెలిగ్రామ్ గ్రూప్ని కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు అప్డేట్స్ అనేది వెంటనే అక్కడ అందించడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.